సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలు. ఆత్మలని స్వేచ్ఛగా విహరించే సమయం. అంతటి నిశ్శబ్దంలో ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా మెడలో పుర్రెల దండ వేసుకొని, ఒళ్లంతా బూడిద రాసుకొని, చేతిలో మాత్రం దండం పట్టుకొని భైరవకోన గ్రామ పొలిమేరకు వచ్చాడు వీరాసురుడు. అతను ఆ పొలిమేరలోకి అడుగుబెట్టబోయే లోపు ఒక్కసారిగా ఆ ఊరి అడవిల నుండి ఒక పెద్ద సుడిగాలి వచ్చి అతన్ని 4 అడుగుల దూరంలోకి నెట్టింది. అలా దూరంగా పడ్డ వీరాసురుడు లేచి తన మంత్రదండానికి కట్టిన గజ్జని శబ్దం వచ్చేలా 3 సార్లు నేల మీద కొట్టాడు. ఆ మరు నిమిషం అతని మెడలో వేలాడుతున్న పుర్రెను గట్టిగా పీకి దాన్ని నలిపి గాల్లోకి విభూదిలా విసిరాడు. అంతే, ఆ విభూదిలో నుండి ఒక్కసారిగా ఒక భయంకరమైన రూపం అతని ముఖం మీదకి వచ్చేసింది. ఆ రూపం చూడ్డానికే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ఆ రూపాన్ని చూసిన వీరాసురుడు వికట్టహాసం చేస్తూ ఆ ఊరి పొలిమేర బయట తన మంత్రదండంతో నక్షత్రాకారపు ముగ్గు గీశాడు. అంతే, ఒక్కసారిగా ఆ ముగ్గు భగభగమని మంటలతో మండిపోయింది. ఆ తర్వాత ఆ ముగ్గులో దిగంబరంగా కూర్చుని ఏవో క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టాడు. అతను మంత్రాలు మొదలు పెట్టగానే అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఊరంతా హోరుగాలితో భయంకరంగా మారిపోయింది. అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన ఆ రూపం అతను వేసిన బంధాన్ని దాటలేకపోయింది. అసలు ఆ మాంత్రికుడు భైరవకోనలో ఏం చేయబోతున్నాడు? అతనికి గాల్లో కనిపించిన ఆ ఆకారం ఏంటి? తెలుసుకోవాలంటే వెంటనే వినండి కుకు ఎఫ్ఎంలోని ఓ3 రేపురా ఆడియో సిరీస్. డౌన్లోడ్ కుకు ఎఫ్ఎం ఆడియో బుక్ యాప్ నౌ.